హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాసూస్ వ్లాగ్స్. ఈరోజు చేయబోతున్న సింపుల్ రెసిపీ చికెన్ బిర్యానీ అనమాట. నేను నైటే చికెన్ ఏమో మొత్తం మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ ఒక బాణీ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలన్నమాట. నేనైతే ఈ ఆయిల్ తీసుకున్నాను, కోకోనట్ ఆయిల్. మీరు ఏ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఘీ కూడా వేసుకోవచ్చు, యాజ్ యూ విష్, మీ ఇష్టం అనమాట. ఏమైనా యూస్ చేసుకోవచ్చు. నేను తగినంత ఆయిల్ వేసేసాను. ఇంకా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆనియన్స్, టమాటోస్, పుదీనా, కొత్తిమీర, రెడ్ చిల్లీ ఇవన్నీ కట్ చేసి వేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చెప్తున్నాను. మనకి ఆనియన్స్, టమాటో, రెడ్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా ఇవి కావాలి. ఓకేనా? ఆ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మర్చిపోబాకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా మిక్సీ పెట్టాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఫ్రెష్గా పెట్టుకుంటే బిర్యానీ అనేది టేస్ట్ వచ్చిద్ది. తర్వాత వచ్చేసరికి ఆనియన్స్ వేసేసుకోండి. మంచిగా ఆనియన్స్ వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఎలా అంటే మంచిగా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? ఫ్రై చేసేసుకొని తర్వాత టొమాటోస్ వేసేసుకోండి. టొమాటోస్ కూడా ఫ్రై చేసేసేయండి. మగ్గాలన్నమాట. టొమాటోస్ కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత రెడ్ చిల్లీస్ వేసేసుకోండి. రెడ్ చిల్లీస్, టొమాటో, ఆనియన్స్ ఈ మూడు మంచిగా ఫ్రై చేసేసుకొని మగ్గాలి. ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్లో కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలన్నమాట. బిర్యానీ సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. ఓకేనా? చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే బిర్యానీలో మనం చాలా రకాలు చేయొచ్చు. దమ్ బిర్యానీ చేయొచ్చు, చికెన్ పులావ్ చేయొచ్చు. అలా ఇది ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ, క్విక్ అయిపోయే చికెన్ బిర్యానీ అనమాట. తర్వాత ఆనియన్స్ ఈ మూడు వేసేసిన తర్వాత ఫ్రై చేసేసి తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత అవన్నీ కొంచెం కుక్ అవ్వాలి. ఏంటంటే కొంచెం పచ్చివాసన పోవాలి. పుదీనా, కొత్తిమీర పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మేము యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేస్తేనే కదా తెలిసేది ఇది టేస్ట్ ఎలా వచ్చిందో అని. ఇలా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా. ఓకేనా? టొమాటో, ఆనియన్స్, రెడ్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఎందుకంటే నేను 3 గ్లాసెస్ రైస్కే చేస్తున్నాను కాబట్టి ఒక 2 స్పూన్స్ అయితే ఫుల్ యాడ్ చేశాను. కొంచెం అలా ఇంకొంచెం వేసాను అంతే. అది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై చేస్తేనే మాకు టేస్ట్ వచ్చిద్ది. ఓకేనా? ఇందులో ఫ్రై చేస్తేనే టేస్ట్ వచ్చిద్ది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్లో వేసేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కదా, అది మనకి టేస్ట్ రాదు, పచ్చివాసన స్మెల్ వచ్చిద్ది. అందుకని ఈ బిర్యానీకి ఇలా చేసుకోండి. ఓకేనా? చాలా బాగుంటుంది అనమాట. నేను ఎక్కువగా క్విక్గా చేయాలంటే, కొంచెం తక్కువ రైస్ చేయాలంటే నేను ఇలాగే చేస్తాను. ఇంకా చుట్టాలు ఎవరైనా వస్తే మాత్రం దమ్ ఇచ్చేస్తాను. ఆ దమ్ కూడా మీకు చూపిస్తాను. ఓకే? ఇంకొంచెం చూసారా, చికెన్ని నేను మ్యాగ్నేట్ చేస్తాను. పెరుగు, పసుపు, కారం, ఉప్పు ఈ 3 వేసేసి నేను మ్యాగ్నేట్ చేసేసిన చికెన్ మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది మంచిగా కలిపేసేయండి. ఎందుకంటే చికెన్ ఎందుకు మ్యాగ్నేట్ చేసేసుకోండి, ఉప్పు కారం మంచిగా పట్టిద్ది. అండ్ మేము బిర్యానీలో కారం అనేది కొంచెం తక్కువ తినాలి. ఈ బిర్యానీలో దమ్ బిర్యానీ అయితే స్పైసీ బిర్యానీ వేరేగా ఉండిద్ది. అది నేను ఒకరోజు చేసి రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ రైస్ వచ్చేసరికి నేను బాస్మతి రైస్ చేసుకున్నాను. అది వాష్ చేసి పెట్టేశాను పక్కన. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ నానితే కూడా బాస్మతి రైస్ అనేది మాకు టేస్ట్ వచ్చింది, బాగుండిద్ది, ఈజీగా క్విక్ అయిపోయింది అనమాట. అంటే తొందరగా కుక్ అయిద్ది. అండ్ తర్వాత చికెన్ వచ్చేసరికి ఇలా మగ్గాలి. చూసారా? ఇంకా వాటర్ వచ్చేయాలి దాని మీద. దాంట్లో నుంచి వాటర్ వచ్చేసిన తర్వాత ఇంకా మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి మంచిగా బాగా కరగనిచ్చిన బాగా వాటర్ అనేది జూమ్ అవ్వాలి. జూమ్ అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు 3 గ్లాసెస్ రైస్ కదా, 3 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేద్దాం. ఎందుకు అనుకుంటున్నారంటే
మనం చికెన్ బిర్యానీలో తక్కువ వాటర్ వేయాలి. అదే మామూలు పులావ్కి అయితే మాత్రం కొంచెం గ్లాస్కి 2 గ్లాసెస్ వేస్తాం. దీంట్లో ఏంటి మనకి గ్లాస్కి గ్లాసే వేయాలి బాస్మతి రైస్కి. ఓకేనా, అందుకని నేను 4 గ్లాసెస్ వేసాను. 4 గ్లాసెస్ వాటర్ సరిపోయిద్ది. అది మంచిగా రైస్ కూడా పొడి పొడిలాడుతూ బాగుంటుంది అనమాట. ఈ వాటర్ వేసేసి ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసేసి కొలతలు కరెక్ట్గా చెప్తున్నాను, చూసారు, అందరూ చూసుకోండి. ఓకేనా, 3 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ పట్టిద్ది. 3 గ్లాసెస్ ఈ వాటర్ వేసేసి 3 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసేసేయండి. అండ్ వాటర్ వేసేసిన తగినంత సాల్ట్ వేసేసిన తర్వాత చూడండి, వాటర్ అనేది అలా రావాలన్నమాట. మంచిగా వచ్చి దాంట్లో రైస్ వేసేసేయండి. రైస్ వేసేసి మంచిగా కలిపేసేయండి. మొత్తం కొంచెం వాటర్ లేకుండా రైస్ వేసేసుకోవాలి అందులో. ఓకేనా, బాగా ఉడికిద్ది అనమాట. ఉడికిన తర్వాత మనం దమ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, అది కొంచెం దమ్ ఎలా ఇవ్వాలనుకున్నారు, ఇది వేరేగా న్యూస్ పేపర్ పెట్టేసి దాని మీద అండ్ మూత పెట్టేసి బరువు పెట్టాలి. అప్పుడు మాకు మంచిగా కుక్ అవుతుంది అనమాట. తవా పెట్టి ఇప్పుడు చూడండి ఇలా అయిపోయింది కదా, మంచిగా రైస్ అనేది ఇలా వాటర్ మొత్తం కుక్ అయిపోద్ది. కుక్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం బాండి అది రైస్ తీసేసి కింద తవా పెట్టుకొని తవా మీద ఈ గిన్నె పెట్టాలి. ఓకేనా, ఆ గిన్నె పెట్టి కొంచెం సైడ్కి ఏం లేకుండా బరువు పెట్టాలి. బరువు పెడితే మనకి రైస్ అనేది బాగా మంచిగా ఉడికిద్ది అనమాట. చూడండి, చూసారా, ఇలా ఇలా అయిద్ది అనమాట. తర్వాత అది పెట్టేసిన తర్వాత మనకి రైస్ రెడీ అయిపోతుంది. దమ్ ఇచ్చేస్తే ఒక 15 మినిట్స్ దమ్ ఇచ్చేయాలి. అంటే సిమ్లో పెట్టి ఫుల్ పెట్టాలి ఒక 5 మినిట్స్, మిగతా మినిట్స్ మొత్తం సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టిన తర్వాత మంచిగా రైస్ అనేది కుక్ అయిపోయింది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో, అసలు ఎలా ఉంది, పొడి పొడిలాడిగా, చాలా ఎలా అనిపిస్తుంది, టెంప్టింగ్గా ఉన్నారా అందరూ? ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి తినండి, ఎంజాయ్ చేయండి. చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది, క్విక్ అండ్ ఈజీ రెసిపీ. అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, మంచిగా ఇలా చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. ఎందుకు ఒప్పుకోరు, ఎందుకు తినరు, మంచిగా తింటారు. ఓకేనా, ఇలా ఆఫీస్ నుంచి వస్తారు మీ హస్బెండ్స్, పెట్టేసేయండి చక్కగా వేడిగా చికెన్ బిర్యానీ చేసి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పెరుగు పచ్చడి వేసేసుకొని ఇంకా కట్ట అంటాం మేము, కట్ట వేసేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం. చూడండి, పీస్ కూడా చాలా బాగుండిద్ది, పీస్ కూడా స్మూత్గా ఉండిద్ది. ఎందుకంటే మేము మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి అది జ్యూసీగా ఉండిద్ది అండ్ ఉడికి మంచిగా ఉండేది అనమాట. ట్రై చేయండి మీరు కూడా, అందరూ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్, టేక్ కేర్.